వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరుకొండల జోరుగా పలివేల వీరబాబు ఎన్నికల ప్రచారం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టులకు 7న ఆప్ నిరాహార దీక్షలు. బాపట్ల జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుని విగ్రహం దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కర్నూలు కలెక్టరేట్లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, దేశ భవిష్యత్ కోసం ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ లో పలు ప్రాంతాల కాలనీలను సందర్శించి మాట్లాడుతూ ఓటు హక్కు మన దానిని వేసినప్పుడే నిజమైన ఓటు అని అబ్దుల్ కలాం అన్న మాటలను గుర్తు చేశారు. మే 13న ఓట్లు ఉన్నాయని, ఆదివారం ఎక్కడ పోయినా సోమవారం నాడు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఓల్డ్ సిటీలో పూర్తిగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు న్యూ సిటీలో కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మోడీ గారు అయిపోతా మాకు అయిపోతుంది కదా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ అధిష్టానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దింటి సుధాకర్ తెలిపారు. ఆప్ను మాత్రం అంతం లక్ష్యం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ అగ్రనాయకులను బీజేపీ అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు. ఆప్ పుట్టి 10 ఏళ్లు అయిందని, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఆప్ ముఖ్యంగా కేజ్రీవాల్ అని భయపడి ప్రధాని మోడీ కుట్రలు పండుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ను జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ కు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలకు 200 సీట్లు కూడా రావని అన్నారు. కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, దాని మీద వారికి స్వతంత్రంగా మాట్లాడడానికి అవకాశాలు కల్పించాలని చెప్పింది జర్మనీ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి విషయాలు ఈరోజు ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు తెలియజేయాలంటే మీరే పత్రికల ద్వారానే ప్రజలకు వెళ్లాల్సింది. పత్రికల ద్వారా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెళ్ళాలి. అందుకనే మీ ముందుకు మేము రావడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే పద్ధతి చేయండి. మేమేమి మాకు సపోర్ట్ చేయమంటల్లా. వీళ్ళు చేస్తున్న దోపిడీని ఎవరు చేశారో ఎడగట్టండి. నేను చెప్పింది కాదు, ఎలక్షన్ కమిషన్ లిస్ట్ లోనే ఉన్నాయి, చాలా క్లారిటీగా, క్లియర్ కట్ గా దాంట్లోనే ఉన్నాయి. వాటిని ప్రజలకు తీసుకెళ్లామని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని సందర్భంగానే రకరకాల కార్యక్రమాలతో పాటు, ఎందుకంటే ఇవాళ మార్నింగ్ రిపోర్ట్ వచ్చింది, కేజ్రీవాల్ గారు ఈ 11 రోజుల్లో 4.5 కిలోలు వెయిట్ కూడా తగ్గిపోయారు. ఆరోగ్యం క్షీణిస్తుంది. నిజంగా నేను అందరి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి ఒక మంచి మనిషి, నేను ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎప్పుడు చూడలేదు ఇంత అద్భుతంగా పనిచేసే వ్యక్తిని, చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రజల కోసం ప్రాణాలు నిజంగా అర్పించే మనిషి, దట్ ఈస్ కేజ్రీవాల్. ఈ రోజు కేజ్రీవాల్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆయనకి బయటకు తీసుకురావడానికి అందరూ కలిసి పనిచేయాలి. ఆ పని చేయడానికి రేపు 7వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత కార్యక్రమాలు మిగతా టేకప్ చేస్తాం. ఇండియా అలయన్స్ తోటి సంబంధించి కూడా ఒక సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నాం. దాని డేట్ కూడా ఇస్తాం. ముందుగా 7వ తారీఖు నాడు నిరాహార దీక్షలు ఉంటాయి. వాటిని అందరినీ కూడా జయప్రదం చేయవలసిందిగా మీ తరఫున నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కోర్ కమిటీ సభ్యులు కూడా మాట్లాడతారు. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం ఎలంగందుల్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో జాప్యం జరుగుతుందని అదే గ్రామానికి చెందిన నాగని శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం గ్రామంలోని మానేరు డ్యాం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెరువులను, కుంటలను వదిలేసి ఎవరికీ ఉపయోగం లేని మానేరు డ్యాంలో చేపల నిల్వల కోసం గుంతలు తవ్విస్తున్నారని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు చేపట్టే కానీ మానేరు డ్యాంలో తవ్విన గుంతల ద్వారా ఎవరికి ప్రయోజనం లేదన్నారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ ఫీల్డ్ అసిస్టెంట్లతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. అలాగే తమ ఎల్లగందుల గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ ని నియమించాలని కోరారు.
నా పేరు నాగని శ్రీనివాస్, కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామం. ఎలగందల గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద డ్యాంలో తవ్వకాలు జరుపుతున్నారు. చెరువులు, కందకాలు, ఈ బొందలు, ఈ కాలువలు మా చుట్టుపక్కల ఉన్న వాడలు వదిలేసి నిరుపయోగంగా పనికిరాని పని చేయిస్తున్నారు. ఈ అధికారులు వాళ్ళ దుర్వినియోగం కోసం నిధులు మళ్లించడానికి పనిచేస్తున్నారు. ఒకరిపైన లేబర్ కార్డు ఉంటే ఇంకోరు చేస్తున్నారు. ఆన్లైన్ అటెండెన్స్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళే ఇస్తున్నారు. మాకు ఫీల్డ్ అసిస్టెంట్ లేడు. ఆసిఫ్నగర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఆయన వచ్చి అప్పుడు ఉడతా భక్తి వస్తుండు, చూస్తుండు, పోతుండట. దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలి. మాకు ఎలగందల గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ను నియమించాలి. అండ్ ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఎండలో డ్యాంలో పనిచేస్తున్న కూలీలకు వాళ్ళకు ఎటువంటి మన మంచినీటి సదుపాయం కానీ, టెంట్ కానీ, లైవ్లో చూశాను, విజిట్ చేశాను. అంతా ఎండలో పనిచేసే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏదైనా దెబ్బ తాకితే ప్రథమ చికిత్సకు సంబంధించి ఒక్క వస్తువు లేదు. వాళ్ళు అదే ఎండలోనే ఒక చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని వాళ్ళు ఉన్నారు. దయచేసి దీని మీద చర్యలు తీసుకొని అధికారులు అంత ఎండలో చేసే వాళ్ళకు గవర్నమెంట్ అధికారుల నుంచి మంచినీటి సదుపాయం, టెంట్ సదుపాయం, దయచేసి వారికి ఏదైనా దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ప్రథమ చికిత్సకు సంబంధించి దయచేసి వాళ్ళకు ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు తీసుకొచ్చి ఈ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నా యొక్క విన్నపం. ఈ గ్రామ పంచాయతీ తీర్మానం ఇప్పుడు ఎవరి పేరు చేసిన తీర్మానం ఒకరి పేరు మీద మేడం గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఇంకోరు వర్క్ చేయిస్తుర్రట. ఆ మేడం గారు చెప్తారు, పోనీ ఆ తీర్మానం ఉందా మేడం అంటే నేను చూపిస్తా అంటారు. ఒక మేడం గారు ఫోన్ చేస్తే నేను ఇప్పుడే వెళ్ళినా నేను రేపు వచ్చి చూపిస్తా అంటారు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా ఇట్లా పనిచేస్తూ పోతే మరి ప్రశ్నించే వాళ్ళు లేరని మరి అధికారులు ఎవరు అడగాలనో మరి వాళ్ళకి నేను పై అధికారిని కూడా నేను రేపు వెళ్ళి కలుస్తా. దీని మీద చర్యలు తీసుకోవాలని నేను కూడా ఇంకా ఎంక్వైరీ చేయాలని దయచేసి నా యొక్క విన్నపం. మేడం అంటే ఎవరిని అడిగిన సంబంధిత అధికారిని అడిగిరా? సంబంధిత వాళ్ళ టీఏ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది, ఈసీ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే తల తిక్క సమాధానాలు ఉన్నాయి. తీర్మానం ఒకరి పేరు మీద ఉంటే ఒకరు వర్క్ చేస్తున్నారని చెప్పారు. అట్లా చేసినట్టు మరి అలా చేయరాదు మేడం అంటే మాకు మంది ఎక్కువ అయ్యారు, మాకు ఇబ్బంది అవుతుంది. ఒకరికి ఆరోగ్యం మంచి లేకపోతే ఒకరు సీనియర్ అంటారు, ఒకరు జూనియర్ అంటారు, ఒకరి పేరు మీద తీర్మానం ఇచ్చిన అంటారు, మరి ఇంకోళ్ళు చేస్తారు. మరి దానికి సరైన సమాధానం ఆ మేడం గారే చెప్పారు. మరి తీర్మానం అధికారం నుంచే లేదు, ఎందుకంటే అధికారులు ఇచ్చిన ఆర్డర్ కాపీని మనం శిరస వహించాలి. తీర్మానం ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు చేయించాలి. ఆన్లైన్ అటెండెన్స్ ఇష్టానుసారం చేయడం ఏంది? లేబర్ కార్డు ఒకరి పేరు మీద ఉంటే ఇంకోరు పని చేయడం ఏంది? ఆ ఎండలో అంత 100 మంది కూలీలు పని చేస్తే మంచినీళ్ళు లేవు, నా టెంటు లేదు. చూడండి, లైవ్లో వీడియోలో చూపిస్తా. ఆ టెంట్ విజిట్ చేశాను కదా. 100 మంది ఎక్కడ ఉంటారు? అది చినిగిపోయిన ఒక పేలుగా కట్టుకొని ఉంటారా? నేను దెబ్బ తాకిందట వాళ్ళు గడపార ఒక ఏముంది, మందు లేదు, ఏం లేదు. దాని గురించి ఏంది చర్య లేదు అంటే ప్రభుత్వం అనేది ఇప్పటికైనా స్పందించి దయచేసి ఇటువంటి కూలీలకు ఏదైనా ఒకటి మీరే దయచేసి స్పందించి మీరే చర్యలు తీసుకోవాలని, వాళ్ళకి సరైన మంచినీటి సదుపాయం, టెంట్ సదుపాయం, ప్రథమ చికిత్స, వాళ్ళకు మందులు దయచేసి ఇప్పించగలరని మా యొక్క విన్నపం. ఇప్పుడు డ్యాంలో చదివేది ఉపయోగం లేదంటున్నారు ప్రజలకు. అంటే మరి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం పని చేయాలి? చెరువులకు సంబంధించి అంటున్నారు, కానీ చుట్టుపక్కల మా వాడల 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల చుట్టుపక్కల ముళ్ళ చెట్లు బాగున్నాయి. ఆ చెట్లు సాఫ్ చేయడం కానీ అన్న వాడవాడల్లో గుంతలు ఉన్నాయి. గ్రానైట్ లారీలు చేయబట్టి గుంతలు ఉన్నాయి, అది పూడ్చచ్చు. మంచి పనులు వదిలేసి లేదు ఈ పని ఉపయోగం అంట. 4 రోజులు వర్షాకాలం అయితే నీళ్లు నిండిపోతుంది. డ్యాము నడి డ్యాములో తవ్వుతున్నారు. వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు, కానీ దీంతో ఎలగందల గ్రామానికి సంబంధించి ఏం ఉపయోగం లేదు. అక్రమంగా మట్టి తరలిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న గత ప్రభుత్వ పాలనలో ఎవరు పడితే వారు మట్టి గాని కంకర గాని అక్రమంగా రవాణా చేశారని, జగిత్యాల జిల్లాతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే ఉపేక్షించేది పరిస్థితి లేదని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. గత 2 సంవత్సరాల క్రితం వెల్గటూర్ మండలంలోని కాపాట్రావుపేట గ్రామ పెద్ద చెరువులో అక్రమంగా మట్టిని తవ్వి నిల్వ చేసి ఇప్పుడు మాకు 2 సంవత్సరాల క్రితమే అనుమతులు ఉన్నాయని, మళ్లీ మట్టి తరలిస్తే ఊరుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. లోపల
నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్కైపోయి నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లమట్టి కంకర అక్రమ వ్యాపారం చేసినటువంటి అలవాటు పడ్డారు 10 సంవత్సరాల నుంచి. మేము ధర్మపురి ప్రజల దయతో ఆశీస్సుతో గెలుపొందినటువంటి మీ లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడిగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారికి కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ధర్మపురి కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎవ్వరు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా వ్యాపారాలు, అది మట్టి కానీ అది కంకర కానీ ఇంకెలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తే అది ఎంత పెద్దవారినైనా కూడా ఊరుకునే ప్రసక్తి ఉండేది. ఈ నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం లోపల అక్రమాలు అరాచకాలు చేసేటువంటి ఎవరినైనా కూడా చట్టపరంగా శిక్షిస్తాననే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన జిల్లా అధికారులకు కూడా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటే ఆ స్థానిక అవసరాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులను బట్టి దానికి అనుమతి ఇవ్వండి. కానీ విచ్చలవిడిగా 10-20 లారీలు పెట్టుకొని, పెద్ద పెద్ద మిషన్లు పెట్టుకొని నల్లమట్టి 22 సంవత్సరాల కింద మేము అనుమతి తీసుకున్నాం, మా అదే అనుమతితో మేము నడిపిస్తామని చెప్తే అది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనుమతి ఇచ్చే ప్రసక్తే ఉండదు. మేము అధికారులు కూడా చెప్తున్నాం, దీన్ని త్వరగా ఎంక్వైరీ జరిపించండి. ఏదైతే ధర్మపురి నియోజకవర్గం లోపల ఈ నల్లమట్టి పేరు మీద అక్రమాలు చేస్తున్నటువంటి బడా వ్యాపారవేత్తలకు చెప్తున్నాము, మీరు అనుమతితోనిది ప్రభుత్వ నిబంధనకు అనుమతితో పనిచేయండి. కానీ ఇష్టానుసారంగా మేము అధికారులను మా చేతిలో ఉన్నారు, మేము ఇష్టమైన కాబట్టి అక్రమాలు చేస్తామంటే ఊరుకున్న సమస్య ఉందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, దీని మీద కూడా ఏదైతే వెలుగటూరు గుట్ట మీద ఉన్నటువంటి కంకర గుట్ట మీద ఎన్ని క్వారీలు ఉన్నాయి, ఎన్ని క్వారీలకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుమతులు ఇచ్చిండ్రు, ఆ అనుమతులు ఇచ్చి ఎంత డిపాజిట్స్ రాయల్టీ కట్టిండ్రు, ఎంత కంకర తీసినారు, అదేవిధంగా మెగాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎంత బ్లాస్ట్ చేసిన బండ అది ఎక్కడ పోయింది, ఎవరికి మీరు నమ్మే అధికారం ఎవరిచ్చింది, దీని మీద చీఫ్ విజిలెన్స్ అధికారికి మేము రాతపూర్వకంగా దరఖాస్తు ఇస్తాం. కర్నూలు కలెక్టరేట్లో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులతో పాణ్యం నియోజకవర్గ ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు. పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, అది చెయ్యొద్దు, మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది, కొన్ని కంపల్సరీ తప్పదు అనే పరిస్థితుల్లో ఇస్తాం. అండ్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ తహసీల్దార్ మేడం, ఇప్పుడు మనం ఏఎస్డి లిస్ట్ అనేది తయారు చేస్తున్నాం మేడం. ఏఎస్డి లిస్ట్ లో ఇప్పుడు ఆల్రెడీ కమెంట్స్ చేసినాము, దానికి ఫార్వర్డ్ ఇచ్చి కూడా పోతున్నారు. మీరు డెసిగ్నేట్ చేసిన ఏజెంట్ నాకు 3-4 సార్లు లిస్టులే మార్చేస్తున్నారు. మీరు డెసిగ్నేట్ చేసిన ఏజెంట్లు ఉన్నారా టీడీపీ వైసీపీ వాళ్ళు? మీకు తెలుసా తహసీల్దార్ కల్లు? మేడం నాకు తెలుసు మేడం, బిఎల్ఎస్ నేను ఇన్ రైటింగ్ ఎవరు ఏజెంట్ అని తీసుకుని తీసుకొని వాళ్ళు, ఎందుకంటే ఎర్లియర్ గా కూడా వాళ్ళు హౌస్ లో కూడా వాళ్ళే తిరిగినారు. నేను నిన్న చూసిన దానిలో వాళ్ళు బాగా చేస్తారు. కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ఏముందంటే ఏం పర్లేదు, ఏఎస్డి లిస్ట్ లో ఉన్న పర్సన్ ఆ రోజు వస్తే వాళ్ళు అక్కడ మార్క్ చేసుకొని ఓటింగ్ కంటే మనం లేదు ఈ పర్టికులర్ పర్సన్ యాబ్సెంట్ కాదు, షిఫ్ట్ అయిపోలేదు, డెత్ కాదు అని మనకి తేలితే ఆ రోజు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ అక్కడ సమ్మరీ ఎంక్వైరీ చేసేటప్పుడు తేలితే వాళ్ళకి ఓట్ వేసే ఆప్షన్ ఇస్తాం. బట్ పాయింట్ ఏంటంటే ఏఎస్డి లిస్ట్ మనం చేసుకునేది ఏంటంటే మనం ఐడెంటిఫై, మనం రోల్లో ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు ఓట్ వేస్తారనేది ఐడెంటిఫై చేసుకుని ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చేదానికి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేది. కానీ ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు యాబ్సెంట్ అనుకోండి, డబల్ చెక్ చేసుకోండి, మీ వాళ్ళు ఉండాలా, మీరు ఉంటేనే చెప్పగలరు బిఎల్ఎస్. అదర్వైజ్ మన బిఎల్ఓస్ పైన డిపెండ్ అయ్యి యాబ్సెంట్ లిస్ట్ చేస్తే తర్వాత గొడవ చేస్తారు. కంపల్సరీ వాళ్ళు పెట్టుకుని ఇప్పుడు యాబ్సెంట్ కి షిఫ్టెడ్ అంటే కంప్లీట్ గా పర్మనెంట్ గా షిఫ్ట్ పర్మనెంట్ షిఫ్ట్ అయ్యి అక్కడ అతను ఓటు ఎన్రోల్ అయ్యింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇక్కడ కల్లూరులో లేడు, కర్నూలులో ఉన్నాడు, కర్నూలులో అతను ఆల్రెడీ అక్కడే పర్మనెంట్ గా ఉంటున్నాడు, అతను ఓటు కూడా అర్బన్ లో ఉన్నాయి అవి ఎక్కువ. ఇక్కడ రెంటల్ ఉంటారు, పర్మనెంట్ హౌస్ అక్కడ వచ్చి ఓటు వేయచ్చు. బట్ నేనేం రాసినట్టు మనకు ఏఎస్డీలో 5 కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం వచ్చేసి సీరియల్ నెంబర్, ఎలక్టర్ సీరియల్ నెంబర్ ఉంది, ఎలక్టర్, థర్డ్ ఎలక్టర్స్ నేమ్, 4వ కాలం ఫాదర్ అండ్ హస్బెండ్ ఆర్ మదర్స్ నేమ్, 5 ఏజ్, ఆబ్సెంట్, షిఫ్ట్, డెడ్ అనేది మనం సూటబుల్ గా రాయమని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కల్లూరులో ఉంటున్నాడు, అతను కర్నూలులో శ్రీనివాసం కూడా అతనికి సీరియల్ నెంబర్ లో ఉన్నప్పుడు
బాపట్ల జిల్లా చుండూరు గ్రామంలో క్రీస్తు శేషులు శ్రీ గుదేటి బ్రహ్మారెడ్డి గారి విగ్రహానికి రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పిపెట్టారు. ఆ స్థలాన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరిశీలించి ఈ దృశ్యంను వారు ఖండించారు. దుండగులను పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ డీజీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గుదేటి బ్రహ్మారెడ్డి గారు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఇక్కడ విద్రోహ శక్తులు పెరిగిపోతున్నాయి. డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. కక్షలు కార్పణ్యాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా ఎన్నికలు అయ్యే వరకు తర్వాత అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇక్కడ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘ విద్రోహ శక్తులు పేటరేగిపోతున్నాయి అన్నారు. మనం ఎన్నికల ముంగిట ఉన్నాం. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. విగ్రహాలన్నింటికీ కూడా ముసుగులు వేయడం జరిగింది. కానీ రాత్రి బ్రహ్మారెడ్డి గారి విగ్రహానికి పెట్రోల్ పోసి నింపండించడం జరిగింది. ఈ సందర్భంగా నేను పోలీసులను ఒకటే కోరుతున్నా, దుండగులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు. సీనియర్ నాయకులు, టీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ గుదేటి బ్రహ్మారెడ్డి గారు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక తిరుగులేని నాయకుడిగా వెలుగొందినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహం చనిపోయిన తర్వాత మేము ఇక్కడ విగ్రహం ఆవిష్కరించుకొని వారిని పూర్ణంగా తెచ్చుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మిత్రులు, కుటుంబ సభ్యులందరూ. ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతంలో విద్రోహ శక్తులు పెట్టరేగిపోతూ ఉన్నాయి. డెల్టా ప్రాంతం, వేమూరు నియోజకవర్గం ఎంతో ఒక ప్రశాంతమైన వాతావరణంలో జీవనం సాగిస్తుంటారు ప్రజలు. గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, రాజకీయాలు కూడా విభేదాలు ఒక మోతాదులో ఉంటాయి. శృతిమించి గతంలో పోయినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక విద్రోహ శక్తులన్నీ పెట్టరైపోతూ ఉన్నాయి. ఎన్నికలు ముంగిట ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇవాళ విగ్రహాలు, రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా ముసుగులేసి ఇవాళ ఉంచినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాత్రి గుదేటి బ్రహ్మారెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ దుండగులు కాల్చివేశారు. పెట్రోల్ పోసారా, డీజిల్ పోసారా, ఏం పోసారో కానీ దాన్ని నిప్పంటించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ఏదో టైంలో ఎవడో ఒకటి చేసిపోతే సరే మనం ఏం చేస్తామని అనుకోవచ్చు, కానీ పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు సాగిస్తారు. కానీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను వాళ్ళని చాలా హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు నియోజకవర్గంలో చొరబడ్డాయి. దండుపాలెం గ్యాంగ్ అంతా ఇక్కడ దిగింది. ఎవడెవడో తిరుగుతూ ఉన్నాడు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులందరూ చూస్తూ ఉన్నాం. అనేక సంఘటనలు గత 5-6 నెలల కాలంలో కొల్లూరు మండలంలో కుల ఘర్షణ చెలరేగింది. సరే పోనీ యువకుల మధ్య చెలరేగినలే అవేదో అనుకుంటే వాటిని ఆజ్యం పోసి రెచ్చగొట్టి చాలా దూరం తీసుకుపోయారు ఈ వైసీపీ శ్రేణులు. క్రాపలో ఇటీవల గడ్డివాములు తగలబెట్టారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతానని చెబుతున్నటువంటి అభ్యర్థి సాక్షాత్ ఎంఆర్ఓ ఆఫీసుపై దౌర్జన్యం చేసి, విలేకరు మీద దౌర్జన్యం చేసి కొట్టపోయి
సెల్ ఫోన్ లాక్కున్న సంఘటనలు చూసాము. ఇట్లా అనేక సంఘటనలు ఎన్ఆర్ఐలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంకి వస్తే ఓట్లు వేయడానికి తిరిగి అట్టపోతారో చూస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి దగులుబాజీ పనులు గతంలో ఎప్పుడు జరగల. ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎప్పుడు జరగల. ఇటువంటి వాతావరణం మన నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. చాలా శాంతి కాముకంగా ఉండేటువంటి ప్రజానీకం ఇక్కడంతా కూడా రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించుకునేటటువంటి ప్రజలు. ఇవాళ కౌలు రైతులు, రైతు కూలీలు, రైతులు సోదర సమాన భావంతో మెలుగుతారు ఇక్కడ. అటువంటి రైతులకి, కౌలు రైతులకి రెచ్చగొట్టి వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించడానికి పెట్టారు. అదేవిధంగా ఎస్టీస్లో యానాదుల్ని మీరు రైతుల పొలాల్లో ఎలకలు పట్టగాకండి వాళ్లే పట్టుకుంటారని రెచ్చగొట్టడానికి చూశారు. అసలు ఏంటో, అసలు ఈ వాతావరణం ఏంటో, ఈ విధంగా ఎందుకు తయారు చేస్తున్నారో మరి పోలీస్ శాఖ మాత్రం అప్రమత్తంగా ఉండాలని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీస్ శాఖ చాలా తీవ్రంగా ఉండాలి ఈ పరిణామాల పట్ల. రాబోయే రోజుల్లో ఏ సంఘటన జరిగినా కూడా మీరు తెలిసి కూడా ఇటువంటి సంఘటనలకి మీరు కారకభూతులు అయ్యారనిపించుకోవద్దు దయచేసి. ఎందుకంటే మీరే కారకులు అయినట్టు. ఎందుకంటే తెలుస్తూ ఉంది ఏం జరుగుతూ ఉన్నాయి అనేది. అసలు ఎవడెవడు జరుగుతూ ఉన్నాడు నియోజకవర్గంలో, ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ కేర్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ లేకుండా ఈ విధంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో ఇటువంటి దుశ్చర్యలకి ఇంకా ఎన్నికల ముంగిట అనేక సంఘటనలు జరిగే ఆస్కారం కనపడతా ఉంది. అప్రమత్తంగా స్థానికంగా ఉండే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. నియోజకవర్గం మీద సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, చిన్న చిన్న గతంలో ఎన్నికల కేసులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం కనపడతా ఉంది. గ్రామాల్లో రాజకీయ కక్షలో కార్పణ్యాలు, ఇక్కడ ఫ్రాక్షన్ నేపథ్యం లేదు ఈ ప్రాంతంలో. కానీ వెడిదీసిపోబోతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి నెడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ప్రజలు ఉండాలి, రాజకీయ పార్టీలు ఉండాలి, ముఖ్యంగా బాధ్యత కలిగిన పెద్దలందరూ ఆలోచించాలి. మేము కూడా ఎన్నికల వరకే సంయమనం, మా కార్యకర్తలకి, నాయకులు కూడా చెప్తా ఉన్నాను, సంయమనం పాటిద్దాం, ఎన్నికల వరకు సంయమనం పాటించండి. తర్వాత అవసరమైతే మనం ఏంటో ఖచ్చితంగా చూపించడం జరిగిద్దని కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. పోలీస్ శాఖ తక్షణమే స్పందించి ఈ దుశ్చర్య కారకులైనటువంటి దోషులు ఎవడైతే ఉన్నాడో, ఈ వైసీపీ నాయకులే, ఎవడికేం పని ఎందుకు చేస్తారు, ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడైతే ఉన్నాడో ప్రోత్సహించి చేయించారో ఇటువంటి కార్యక్రమాలు, వాళ్ళని తక్షణమే మరి అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలే కాదు, ఎటువంటి సంఘ విద్రోహ చర్యలు కూడా భవిష్యత్తులో జరగకుండా నియోజకవర్గంలో మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నికలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రాణం ఉన్నంతకాలం పోరాటాలు సాగిస్తామని సిపిఐ ఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి రాజనగరం నియోజకవర్గ అభ్యర్థి పలివేల వీరబాబు వెల్లడించారు. మండల కేంద్రమైన కోరుకొండలో ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా ఆయనతో పాటు మరో 8 అభ్యర్థి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరుగుతుందని, ఇప్పటికే రాజమండ్రి, రూరల్, గోపాల్పురం, రాజనగరం నియోజకవర్గాల్లో ప్రచారం సాగినట్లు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారికి ఓట్లు వేయొద్దని, నిరంతరం ప్రజల కోసం శ్రమించే వారికి ఓట్లు వేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఎస్సీపేటలోకి అధికార పార్టీ వారిని రాకుండా అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వచ్చి ఆ తర్వాత కనిపించని నాయకులకు ఓట్లు వేయొద్దని, సిపిఐ ఎంఎల్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏడాదికి ₹1,00,000 చొప్పున 5 ఏళ్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రసారంలో చూడటం జరిగింది. మిగతా ఏవైతే ఉన్నాయో దగ్గరకు వచ్చిన తర్వాత ప్రసారం చేస్తామని మాకు పార్టీ పర్మిషన్ ప్రకారంగా మేము నామినేషన్ లేస్తాం. అలాగే అందరినీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేపిస్తా ఉన్నాం. మాకు ప్రజల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిన పార్టీకి ఓటేస్తారు, నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీకి ఓటేస్తారో ప్రజలే అర్థం చేసుకుంటారని మేము ఈ రోజు ప్రజలకే వదిలేసాం. ప్రజలు ఏదైతే ఉందో దళితవాడల్లో ఇప్పుడున్న అధికార పార్టీని ఏదైతే ఉందో చాలా ఏరియాలోకి రావద్దని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ప్రజలు ఒకటే గుర్తించాలి, ప్రజలకి ఏది ఉపయోగపడుతో, ఏ పార్టీ వల్ల అయితే ప్రజలకు న్యాయం జరుగుతో ప్రజలు గుర్తించుకుని, అలాగే ఈసారికి
సిపిఎంఎల్ పార్టీ కంటెస్ట్ ఎమ్మెల్యేని అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే మన నియోజకవర్గంలోనే పేదరిక నిర్మూలన చేస్తామని మనం ఏదైతే ఉందో 5 సంవత్సరానికి ₹1,00,000 వడ్డీ లేని రుణం ఇస్తామని మనం ప్రజలకు మాట ఇస్తాం జరిగేస్తానని నేను అన్ని కులాల మధ్యతరగతి ఫ్యామిలీకి నేను సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీ ఒకటే చేస్తా ఉంటాయి. 5 సంవత్సరాలు కూకుని ఈ 2 నెలలు రోడ్ల మీద తిరిగి ప్రతి ముసలివాడిని పేదవాడిని టచ్ చేసి పట్టుకుని వచ్చిన తర్వాత కారులోంచి దిక్కండి వెళ్ళిపోతారు. ఇది అన్ని కులాల పేదవాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అన్ని కులాల పేదవాళ్ళకి కూడా ఈ రోజు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మీరు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు అని మీరే అర్థం చేసుకుంటారని ఆ మంచి జంట మీకే వదిలేస్తానని సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు ఓటు వేసినా వేయకపోయినా సిపిఎంఎల్ పార్టీ మా ప్రాణాలు ఉన్నంత కాలం కూడా మధ్యతరగతి ఫ్యామిలీకి బాగా పేదవాళ్ళకి మా ప్రాణం పోయే వరకు కూడా మేము పోరాటం చేసి మీకు న్యాయం చేకూరుతానని మీ అందరికీ మీడియా సాక్షిగా నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఈ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరో బుట్టెల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.